పీసీఓడి కానివ్వండి, లేదంటే కిడ్నీ సమస్యలు కానివ్వండి, లేదంటే డయాబెటిక్ కానివ్వండి, లేదంటే వెయిట్ లాస్ కానివ్వండి. ఓన్లీ డైట్ తోని మనం తగ్గించుకోవచ్చు అంటారా? మెడిసిన్ లేకుండా? ఒకవేళ పీసీఓఎస్ అనుకోండి, మెడిసిన్ లేకుండా రివర్స్ చేయొచ్చు. ఓకే. అందుకే మేము 90 డేస్ పీసీఓఎస్ రివర్సబుల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇందులో చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న వాళ్ళకి వితౌట్ మెడికేషన్ రెగ్యులర్ అయిపోతుంది, ప్రాపర్గా హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. వెన్ ఇట్ కమ్స్ టు ద కిడ్నీ ప్రాబ్లమ్స్, వీళ్ళకి ఏంటంటే డైట్ ప్లేస్ మెయిన్ రోల్. బట్ అట్లీస్ట్ వాకింగ్ చేయండి. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తేనే వర్కౌట్ చేస్తారు, ప్రాబ్లం వస్తేనే డైట్ ఫాలో అవుతారు. ప్రాబ్లం రానంత వరకు మన బాడీని ఎంతవరకు అన్హెల్దీ ఫుడ్ ఇవ్వాలో అంతవరకు ఇచ్చేస్తూ ఉంటారు, ఒక దగ్గర కూర్చుంటూ ఉంటారు. మనం ప్రాబ్లం వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పటి నుంచే మనం హెల్దీగా ఉంటే మన ఫ్యూచర్ బాగుంటుందని అనుకోవచ్చు కదా. సో సపోజ్ వెయిట్ గెయిన్ అయ్యారు, చాలా మంది వెయిట్ గెయిన్ అయినా కూడా ఎస్ నుంచి ఎం వచ్చినా, ఎం నుంచి ఎక్సెల్ వచ్చినా, ఎల్ వచ్చినా కూడా అలా సైజ్ పెంచుకుంటూ వెళ్తారు. కానీ వై ఐఎమ్ కమింగ్ టు దిస్ అని వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నాను? దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ పాయింట్. నేను లావ్ అయిపోతున్నాను, సో దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ పాయింట్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బాడీ. సో ఈ సోల్ ఈ బాడీని ఆక్యుపై చేసింది ఈ జన్మ, టు పర్ఫార్మ్ ద కర్మ అంటారు కదా. సో మనం ఈ బాడీని కేర్ తీసుకోవాలి. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ వర్కౌట్స్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి. ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ అవ్వచ్చు, బట్ అది లాంగ్ టర్మ్ గోల్ కాదు కదా. సో షార్ట్ టర్మ్ గోల్స్కి ఎప్పుడు వెళ్ళకూడదు. ఓన్లీ డైట్తో వెయిట్ లాస్ అవ్వాలంటే ఎవరైనా అవ్వచ్చండి. ఏముంది, ఫుడ్ మానేసి లిక్విడ్స్ తీసుకొని లైక్ కొద్దిగా రైస్ తినకుండా ఉండి ఏదో తీసుకొని ఫుడ్ అంతా తగ్గించేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఆ వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ లాస్, మజిల్ లాస్ కూడా అయిపోతుంది. ఒకవేళ లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి, మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫ్యాట్ లాస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే స్కిన్ పొట్టు దగ్గర ఉన్న ఫ్యాట్ అంటే మనకి ఇంచెస్ లాస్ అవుతూ ఉండాలి. ఫ్యాట్ లాస్ మజిల్ గెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటుంది. వెయిట్ లాస్ కోసం ప్రాపర్ గైడెన్స్ అవసరం లేదు. ఏదైనా తినకుండా ఉంటే 1 kg 2 kg డిఫరెన్స్ చూపిస్తుంది. ఇది హెల్దీ వెయిట్ లాస్ అయితే కాదు. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ప్రాపర్ గైడెన్స్ అవసరము, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ హెల్దీగా మన మెటబాలిజం పెరుగుతుంది, మనం ప్రాపర్గా వాక్ చేయగలుగుతున్నాము, రన్నింగ్ చేయగలుగుతున్నాము, మన స్లీప్ బాగుంది, తిన్న ఫుడ్ కరెక్ట్ టైంకి అరుగుతుంది అని అంటే హెల్దీగా ఉన్నట్టు. సో అలా వెయిట్ లాస్ అయితేనే బెస్ట్ అండి. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా కానీ యూట్యూబ్లో కానీ చూసి ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని కాంబినేషన్స్ పడవు కదండి. అలాంటప్పుడు వాళ్ళు తిన్నప్పుడు అంటే వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? సో ఇలాంటి డైట్స్ అయితే సజెస్టబుల్ అయితే కాదు. ఒకవేళ సపోజ్ ఏదైనా ఫుడ్ తీసుకోవాలి అనుకుంటున్నారు, మనం ట్రై చేయాలి, ఈ ఫుడ్ బాగుంది, ఈ స్మూతీ బాగుంది, నేను కూడా ట్రై చేస్తాను, ఏదో ఒకటి హెల్దీయే కదా అని మనం ట్రై చేసినప్పుడు, ఎప్పుడైనా బ్లోటింగ్ అయినప్పుడు, ఇండైజెషన్ ఫీల్ అయినప్పుడు, సమ్వాట్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే లెథార్జిక్గా అనిపించినా, లేకపోతే వీక్గా అనిపించినా దే షుడ్ స్టాప్ ఇట్. లేదు, ఇది తీసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ అవుతుంది, ఐ కెన్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్, నాకు డైజెషన్ బాగుంది అంటే దే కెన్ కంటిన్యూ. మన బాడీయే మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట, ఇది పడుతుందా నీకు పడట్లేదా అనేది. సో అది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే మన బాడీని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అంటే నాకు ఇది ఫుడ్ తీసుకున్నాను, ఏం రియాక్షన్ అయింది, సో ఆ రియాక్షన్ ఇలా ఉంది, నేను హ్యాపీగానే ఉన్నాను, ప్రాపర్గా స్లీప్ ఉంది, నేను వర్కౌట్స్ చేయగలిగాను, నాకు పొట్టే ముబ్బలేదు, పెరగలేదు. ఇలా మనం బాడీని మానిటర్ చేసుకుంటూ ఉంటే మనం హెల్తీగా ఉండొచ్చు. ఏ ఫుడ్ మనకు పడుతుంది, ఏ ఫుడ్ మనకు పడట్లేదు అనేది కూడా మనకు ఆలోచించుకుంటూ ఉండాలి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, అలాగే పీసీఓడి, డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నవారు 90 డేస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.